గుడిలోనో జడలోనో మెరవాలని పువ్వు పుడమిపై పుడుతుంది. పరిమళాలు వెదజల్లి ఆహ్లాదం కలుగజేస్తుంది. ఇక రాజా పువ్వు మల్లె విషయానికి వస్తే చెప్పేదేముంది? అలంకారాల్లో అగ్రభాగాన నిలుస్తుంది. పూజాధికాల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది. రైతన్నల పాలిట వరప్రదాయిని అవుతుంది. నెల్లూరు జిల్లాలో మల్లె సాగు జోరుగా సాగుతోంది. మహిళా రైతులు సైతం మల్లె సాగు చేసి ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలంలో సుమారు 450 ఎకరాల్లో రైతులు మల్లె సాగు చేస్తున్నారు. ఇందులో మహిళా రైతులు ప్రథమ తాంబూలం తీసుకుంటున్నారు. పంట వేసిన ఏడాదికి కాపు ప్రారంభమవుతుంది. ఎకరానికి సుమారు 250 కేజీల పువ్వులు పూస్తాయి. సమయానుకూలంగా కేజీకి 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ధర పలుకుతుంది. రైతులే కాక మల్లె తోటల్లో పనిచేసే రైతు కూలీలో కూడా అధిక శాతం మంది మహిళలే ఉన్నారు. రోజులో 2 నుంచి 4 గంటలు పనిచేస్తే 250 రూపాయల వరకు సంపాదించవచ్చు. కోసిన పూలు హోల్సేల్ ధరకు కొనుగోలు చేసి ఇళ్ల దగ్గర మాలలు కట్టి మార్కెట్కు పంపేది మహిళలే. మల్లెపువ్వు పరిమళాలు ఆస్వాదించడానికి ఇష్టపడని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. మల్లెపూల పెంపకంతో మంచి ఆదాయం పొందుతున్నామని రైతులు చెప్తున్నారు. 25 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు ఒక లీటర్ వచ్చి, ఒక లీటర్ అంటే కేజీకి వచ్చి 3 లీటర్లు అవుతాయి అన్నమాట. అక్టోబర్ మాసంలో, ఆగస్టులో అయితే మామూలుగా కొంచెం రేట్లు అది పూలు తక్కువ వస్తాయి కాబట్టి కొంచెం రేట్లు కొంచెం మాకు అనుకూలంగా వస్తాయి. హరితహారంలో ఓ వైపు మొక్కలు నాటి పచ్చదనం కల్పిస్తుంటే మల్లె రైతులు శ్వేత విప్లవంతో హరితహారం నిర్వహిస్తున్నారు.